కాలేజ్ ఫీజు కట్టేది ఎగ్జామ్ రాని అని అంటారు. రేపు పొద్దున కట్టేయాలిరా. కొన్ని పైసలు కావాలి. పైసలా మొన్నటిగా తీరలే కదా. మా ఇంట్లో మా భార్య పైసలు అడగరామన్నది పటేలా. ఇంట్లో సామాన్ లేదట. మొన్ననే 2000 ఇస్తే అది తీరినాక మళ్ళీ తప్పు. ఏమైంది? పైసలు తెచ్చినావా? అడుగుతానంటే కదా. అవ పొల్లగా నచ్చాడ కూర్చున్నారు. కాలేజీలో అందరు ముంగటాలు ఇచ్చేది తీద్దామన్నట సారు. ఇంత ఇల్లు లేకుండా ఎందుకు పొల్లగా ఇచ్చేది తీద్దాం? మనది వేడి కాకుండా అన్న కూడా ఇచ్చేది పోతాడు కాలేజీలో. ఏం చేయాలి? అడిగినా మొన్ననే 2000 ఇస్తే ఇక్కడి పైసలు అన్నాడు. అమ్మా ఏమైంది? అది నాన్న చనిపోయినట్టు కలొచ్చింది. నాన్న వచ్చిందమ్మా, నువ్వెందుకు భయపడుతున్నావు? వచ్చిందా? ఎటు పోయినావు? నేను చిన్నది ఊరంతా తిరిగినాం. ఊర్లో సగం మందిని అడిగొచ్చినాం. నువ్వు పనిచేసే పటేల్ దగ్గరకు కూడా పోయినా, ఎక్కడ కనిపించలే. ఎంత భయపడ్డామో నీకేం తెలుసు? ఏమైంది? ఎందుకు భయపడతావు? నేను పని మీద పైసల కోసం అని రెడ్డి దగ్గరికి పోయి వచ్చిన. నీకేం తెలుసు? పీడకలు వచ్చింది, మస్తు భయమైంది తెలుసా? ఎందుకు భయపడతానవే? నేను పైసల కోసం రెడ్డి సాబ్ దగ్గరికి పోయినా. సంవత్సరం గుత్తం మాట్లాడుకున్నా. 50,000 అడ్వాన్స్ కూడా ఇచ్చిండే. అదంతా కాదు, చెప్పిపోవా? నేనేటి పోతానే? నిన్ను పిల్లగాళ్ళని ఇడిచిపెట్టి నేనేటి పోతా? బా ఇంట్లో బా. ఇక ఈ పైసలు దాచిపెట్టు. నీ పైసలు చల్లకుండా ఈ పైసలతోనే లొల్లొత్తాంది. మనకు ఆ పైసలు వద్ద ఏమద్దు. మనిషికి ఒక గడ్డం చేసుకొని బతుకుదాం. ఉన్ననాడు తిందాం, లేనినాడు ఉపాసం ఉందాం. కానీ ఇగో నిన్ను ఒక్కని బాధ పెట్టదలుచుకోలే. నేను కూడా కైకిలు పోతా, ఇద్దరం కలిసి చేసుకుందాం. పిల్లలని కాలేజీకి పంపిద్దాం. నాన్న నువ్వు ఇంట్లుంటే అమ్మ ఊకే పట్టి పీడించేది కదా. నువ్వు ఒక్క పూట కనబడుకుంటేనే అమ్మ ప్రాణం పోయినంత పని అయింది నాన్న. రోజులు నిన్ను బాధ పెట్టినా, ఇక నిన్ను బాధ పెట్టదలుచుకోలేదు. నాన్న నువ్వు ఇంట్లుంటే అమ్మ ఊకే పట్టి పీడించేది కదా. నువ్వు ఒక్క పూట కనబడుకుంటేనే అమ్మ ప్రాణం పోయినంత పని అయింది నాన్న. ఎటువైనా నాన్న ఒక్క మాట చెప్పవా? అమ్మ చెల్లె నేను ఊరంతా తిరిగినా నాన్న. నువ్వు ఒక్క పూట కనిపించకుండా మాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా? పైసలు వద్దు ఇవ్వద్దు, నీతో నట్టుగా నేను కూడా పనికి వస్తా, ఏదో పని చేసుకుంటా, అందరం మంచిగా ఉందాం. సరేనా నాన్న? నన్ను క్షమించండి నాన్న. ఇప్పుడు ఎన్నో మాటలు అన్నా నేను, సరే నన్ను క్షమించు. నాకు సెల్లద్దు, బండి వద్దు, ఏదద్దు, నువ్వు ఉంటే చాలు. నువ్వే మాకు ఉన్నంత అన్న నాన్న. సరేనా? మా ఫ్రెండ్ ఫోన్ చేసిండు, పార్ట్ టైం జాబ్ ఉన్నాడట, అక్కడికి పోయి వర్క్ చేసుకుంటాను నేను ఒకటి. సరేనా? మళ్ళీ వస్తాను నేను. ఇగో ఈ పైసలు తీసుకో. అమ్మ నేను బోల్లో ఉంటా. నేను కూడా రేపటి నుంచి కైకిలు పోతా. గట్టు పోయి ఇంకా లచ్చకొల్లోకి చెప్పేస్తా. ఎందుకంటే నేను ఇన్నోరు కైకిలు పోలే కదా, నన్ను ఎవరు విలువరు. ఈ కాడ నుంచి నేను కూడా ఏదో ఒక పని చేస్తా, నేను బాధ పెట్టా. సరేనా? ఏమైంది ఇట్లా మాట్లాడతాను? నువ్వు కైకిలి పోతావా? నువ్వు ఒక్క పూట కనిపించకుంటే ప్రాణం పోయినట్టు అనిపించింది. ఇంటికాడ ఉండి ఎప్పటికీ తిట్టుకుంటున్నా, ఏదో ఒకటి అనుకుంటున్నా. కానీ నువ్వు కనిపించకపోయేసరికి అసలు ఏంటో అనిపించింది. అందుకే నిన్ను బాధ పెట్టి నేను చేసేది లేదు. నీతో పని నేను కూడా పని పోతా, ఏదో ఒక పని చేసుకుంటా. బాధ పెట్టలే ఈ కాడ నుంచి.
ఏంటిది నువ్వు చెప్తే చెప్పలేక ఏదో బాధపడతాను మనసులో పెట్టుకొని. ఏంటిది అది చెప్పు. తిరిగి తిరిగి వచ్చి ఈడ కూసున్నాక కన్నంటుకున్నది, కళ వచ్చింది. ఆ కళ పాడగాను, కళ మంచిగా రాలే, కళలో నువ్వు చచ్చిపోయినట్టు వచ్చింది. మస్తు బాధ అనిపించింది. ఒక్క పూట కనబడకపోతేనే ఆగమైంది. నేనెటు పోతే నిన్నెటు పెట్టిపోతున్నా, ఎటు పోనే పిచ్చిదాన. చిట్ట నీకు అడుగుతలే బిడ్డ. ఏం చేస్తానవే? ఇగో బోల్లోమ్తాననే. కైకిలు అడిగితే కదనే, రేపు లచ్చక్కల్లో కైకిలు ఉన్నది, పోదాం వత్తవా? పోదామే అత్త. అవును కానీ అన్న కోసం తిరిగితే వచ్చిండా? అప్పుడే వచ్చిండే, ఏదో పని ఉన్నదని బయటికి వేయండు. నాకు చెప్పకుండా పోయేసరికి నేను పిల్లగాళ్ళు భయపడ్డాం గంతే. సరే పొద్దున లేట్ చేయకు, వాళ్ళ పొద్దుగల బయలుదేరు. సరేనే. సుమా, ఏం కూర వండుకొచ్చినవే? ఏం కూర ఎక్కడిదే, పిల్లగాళ్ళు కాలేజీ పోగా బెండకాయ కూర వండినా. అన్నకు అదే ఉండే పెట్టినా, ఇక నేను కూడా అదే టిఫిన్లో పెట్టుకొని వచ్చిన. ఒక్కనాడన్నా కోడిగుడ్డు ఉడకబెట్టుకొని వచ్చినవా అని? ఈ పత్తి సెల్లలో కోడిగుడ్లు ఉడకబెట్టుకొని వస్తారా అని వాళ్ళకి గమ్మత్ చేస్తావు. గిన్నె తినాలనే. రేపు ఈరన్నోళ్ళకు ఉన్నది, పోదామానే? ఈరన్నోళ్ళకా? మా శనిగాండే పోతావా పిల్ల? పోకు, మాకు ఇది అయినాక పో, ఇంత కలిసినాక పో. అగో గుర్తనా ఏమన్నా? గుర్తలేక ఇదంతా కలుసుకోండి. ఏ ఊకో అర్నక్క, నీ పైసలు ఎక్కడికి పోతాయి? సేనంత అయ్యాక ఎవరికి పంపి. అట్లయితే అట్లే కానీ మరి రేపు అయితే రాజీ. ఎన్ని బద్దలు వచ్చినాయి బాబాయ్? ఇవాళ 20 వచ్చినాయా? ఎంతమంది కైకిలు ఎంతమంది వచ్చారు? 6 వచ్చిరా? మొన్న వారే కైకిలు ముట్టినాయి అందరి. पूरा काम कर लेंगे आज, ठीक है? हम बाहर चलते हैं भाई. అయ్యో మర్చిపోయినా సుమా, ఇగో కైకిల్ పైసలు ఇచ్చింది కదా, మొత్తం గుత్త మాట్లాడుకున్నాం కదా. ఇగో 2000 నా దగ్గర ఉన్నాయి, పొద్దున తొందర రెడీగా. వచ్చిన కొత్తగా పనికి పోయినావు కాదే, అక్కడ ఎట్లున్నది? ఆ రెడ్డి మంచోడే, ఇంత మనిషి లెక్క చూసుకుంటాడు. అవునా? దా. చదువుకుంటున్నారా? చదువుకుంటున్నా నాన్న. చదువుకో మంచిగా ఉన్నాను. అగో అన్నయ్య, ఈ బండి వెళ్దిరా? బండి మనదే రా, తీసుకున్న సెకండ్ హ్యాండ్లో. అవునా అన్నయ్య, మంచిగా ఉన్నది అన్నయ్య బండి. అందుకే కొన్నారా, తక్కువ వచ్చింది బండి. అమ్మా నాన్న, అన్నయ్య బండి కొనుకొచ్చిండు. అవునా? ఆయనకి గండిగన్న పైసలు ఎక్కడి? డబ్బులు తీసుకో. ఆ పైసలు ఎక్కడి? ఆ బండి ఎక్కడిరా? సిరి కాంట్రాక్టర్ లేడా అమ్మ, ఆయన దగ్గర సూపర్వైజర్ చేస్తాను. అడ్వాన్స్ 50,000 ఇచ్చిండు, 20,000 పెట్టి సెకండ్ హ్యాండ్ బండి తీసుకున్నా. 30,000 నాన్నకి ఇచ్చిన. దేనికైనా అవసరం ఉంటుంది కదా. పొద్దుగాల అన్నవో లేదు, పనిలో చేసినావు, అడ్వాన్స్ తీసుకొని బండి కొనుక్కొని నాన్న చేతిలో పైసలు పెట్టినవాడా? అమ్మయ్యా, ఇన్నాళ్ళకి మనకు మంచి రోజులు వచ్చినాయమ్మా. నాన్నకు పని దొరికింది, అన్నయ్యకి జాబ్ వచ్చింది.
ఇప్పటి నుంచి మనందరం సంతోషంగా ఉండొచ్చు. చెప్పుడు మర్చిపోయినా కైకిలు పోయిన కాడ నాకు కూడా పైసలు ఇచ్చిండ్రు. రేపటి నుంచి వాళ్ళకే రమ్మని. అయ్యో మరి నీ చదువు నానా సార్కి చెప్పిన ఓన్లీ ఎగ్జామ్స్ అప్పుడే వచ్చి రాసుకుంటా సార్, నాకు ఇంట్లో పరిస్థితి బాగాలేదని చెప్పిన. సరే నాన్న, చదువు అయితే ఖరాబ్ చేసుకోకు. ఇగో డబ్బులు తీసుకో. ఏమయ్యా ఇన్ని పైసలు జీవితంలో చూస్తాం అనుకోలేదు. నువ్వు ఒక్కని కష్టపడ్డప్పుడు ఇంట్లో 10 రూపాయలు కనిపించానంటేనే ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు తల ఒక్క పని చేసుకుంటే ఈ ఒక్క నెల వరకే ఇన్ని కనిపించినాయి అంటే పోతాంటే ఇంకెన్ని సంపాదించుకుంటామో కదా. అవునే, ఏ కుటుంబంలో అయినా అందరు కలిసికట్టుగా పని చేస్తే సుఖ సంతోషంగా ఉంటారు.